హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ సుధీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు చూస్తున్నారు కదా, ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్, వెరీ టేస్టీ అన్నమాట. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. చూడండి, ఫలూదాతో కుల్ఫీ రెడీ చేశాను నేను. చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ ఒక గిన్నెలో మనం ఒక 1 లీటర్ మిల్క్ తీసుకుందాము. 1 లీటర్ అంటే నాకు ఈ గ్లాస్తో అయితే 3 గ్లాసెస్ పడుతుంది. ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బట్ నేనేంటంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి 4 గ్లాసెస్ మిల్కే తీసుకుంటున్నాను. 1 లీటర్ మిల్క్ ఇంకా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఉండాలి. నేను టేస్ట్ ఎక్కువ బాగుండాలి కాబట్టి 4 గ్లాసెస్ మిల్క్ తీసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా 4 గ్లాసెస్ అయితే సరిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఇన్స్టెంట్గా కుల్ఫీ ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, జస్ట్ 2-3 మినిట్స్ కష్టపడితే అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. పాలు తీసుకున్నాం కదా, ఈ పాలు బాయిల్ చేసిన పాలే నేను తీసుకున్నాను. ఇవి మళ్ళీ ఒకసారి బాయిల్ చేసుకొని, ఇప్పుడు చూడండి సీక్రెట్ చెప్తాను. ఇన్స్టెంట్గా ఫలూదా అన్నా కదా, ఇదే ఫలూదా ఇన్స్టెంట్ మిక్స్ అనమాట. చూడండి, ఇదైతే నాకు డీమార్ట్లో దొరికిందనమాట. ఇంకెక్కడన్నా మాల్స్లో కూడా ఉండొచ్చు, బట్ నేను డీమార్ట్లోనే తీసుకుంటాను, అక్కడ దొరుకుతుంది. ఇది ఫలూదా మిక్స్ అనమాట. ఇది 1 లీటర్ మిల్క్కి సరిపోతుంది పౌడర్ మొత్తం. లేదు అంటే ఒక గ్లాస్కి కావాలంటే స్పూన్స్ మెజర్మెంట్ ఉంటుంది. మొత్తం మనకి అక్కడ ఇచ్చుంటాడు ప్యాకెట్ మీద ఎలా యూస్ చేయాలో. నేనైతే ప్యాకెట్ మొత్తం యూస్ చేస్తున్నాను. ఈ పాలల్లోకి పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఆ ఫలూదా మిక్స్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. మొత్తం ఆ ప్యాకెట్ అంతా పడుతుంది మనం తీసుకున్న పాలకి. సో పాలు బాయిల్ అయిన తర్వాత ఫలూదా మిక్స్ మొత్తం యాడ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు, అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. బయట ఫలూదా ఎంత టేస్ట్ ఉంటుందో ఇది దానికంటే డబుల్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. మనకి డీమార్ట్స్లో అయితే దొరుకుతాయి. ఇది నేను ఇప్పుడు యూస్ చేసింది రోజ్ ఫ్లేవర్. దీంట్లో మ్యాంగో, పిస్తా ఇంకా 2-3 ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. డీమార్ట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను ఈ మిక్చర్ తెచ్చుకుంటాను. అయిపోయింది. 2-3 మినిట్స్ తర్వాత ఇలా వస్తాయి అన్నమాట పాలు. రోజ్ మిల్క్ ఫ్లేవర్ కదా, సో ఫుల్ రోజ్ కలర్లోకి వచ్చేసాయి అన్నమాట పాలు మొత్తం. ఇంకా ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. మ్యాంగో ఫ్లేవర్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. డీమార్ట్కి వెళ్తే నేను మిస్ అవ్వకుండా తెచ్చే ఐటెం అయితే ఇది. మీకు కూడా తెలియకపోతే ఒక్కసారి చూడండి, ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వరు. డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా వెతికి మరీ తీసుకుంటారు ఫలూదా మిక్స్. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి తెచ్చుకుని ట్రై చేశారు అంటే నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్ళినప్పుడు దాంట్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో అన్ని ఫ్లేవర్స్ ట్రై చేయాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అంత ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. నాకు కూడా తెలీదు, నాకైతే మా సిస్టర్ చెప్పింది, ఒక్కసారి ట్రై చేసి చూసావా ఎప్పుడైనా, చాలా బాగుంటుంది అని చెప్పి. సో అప్పుడు నాకు అలవాటు అయిందనమాట. నేను ఇది 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. రెడీ అయిపోయింది మన ఫలూదా మిక్స్ అయితే. ఇంక ఇది చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 6 అవర్స్ తర్వాత ఇది తాగొచ్చు. బాగా కూలింగ్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. చూడండి, బాగా చల్లారిపోయింది. మనమైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. పెట్టుకునే ముందు దీన్ని కుల్ఫీ లాగా చేసుకోవాలి అనుకుంటే కుల్ఫీ కప్స్లో కూడా ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. మా పిల్లలకైతే ఇది కుల్ఫీ లాగా కూడా ఇష్టం అనమాట. సో ఇది ఉంది నా దగ్గర. కుల్ఫీ మనం చేసుకోవచ్చు ఇలాంటి తెచ్చి పెట్టుకుంటే. దీంట్లో జాగ్రత్తగా ఫిల్ చేసుకొని, ఇదైతే కుల్ఫీ కావాలనుకుంటే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మామూలుగా అయితే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. చూడండి, నేనైతే ఫిల్ చేసేస్తున్నాను. సో ఫలూదా అంతా ఫిల్ చేసుకొని మనం ఇలా క్యాప్స్ పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 6 అవర్స్కి మనకైతే ఫలూదా రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. మామూలుగా ఉన్న ఫలూదా వచ్చేసి మామూలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇదైతే ఒక 2-3 అవర్స్కి తాగొచ్చు, కూలింగ్ సరిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఫుల్ కూలింగ్ ఉంటే బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. బయట ఎలా ఉంటుందో ఫలూదా అంతకంటే టేస్ట్ అయితే డబుల్ ఉంటుంది, నాది గ్యారంటీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నానంటే టేస్ట్ ఎంత ఎక్సలెంట్గా ఉంటే యూస్ చేస్తాను చెప్పండి, అంత బాగుంటుంది.
సో చూసారు కదా కుల్ఫీ రెడీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా కుల్ఫీ రెడీ చేసుకోవచ్చు, అది కూడా ఎంతో ఎమ్మీ టేస్టీగా ఉండే కుల్ఫీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.